ఒక మహిళగా మీ పాపని ఎలా చూడాలనుకుంటున్నారు? మా మా బతుకులంటే ఎట్లా ఇట్లా అయిపోయినాయి. పిల్లలన్నా మంచిగా ఉండాలి, పిల్లలకన్నా జాబ్ రావాలి, వాళ్ళని చదివిపిస్తున్నాము. ఉమెన్ ఇండిపెండెంట్‌గా ఉండాలి. మరి ఆ బీజం ఎక్కడి నుంచి మొదలవ్వాలి? అది మనం ఫేస్ చేసిన పరిస్థితులు, మనం అనుభవించిన సిచ్యువేషన్స్, ప్రతి పెయిన్ నుంచే మనం ఒకటి నేర్చుకుంటాం. మహిళలు చదువులనే ముందుండాలి, చదువుకోవాలి ఫస్ట్. ఆ చదువు అన్నిటినీ నేర్పిస్తుంది, సహనం, ఓర్పు. కొన్ని టైంలో అనిపిస్తుంది. బట్ కాకపోతే మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే రోజులు బాగలేవు కదా, ఏదైనా ఒంటరిగా పోయి ధైర్యం ఉండాలి ప్రతి వాళ్ళకి. మహిళా దినోత్సవం జరుపుకోవడమే. మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. మహిళా దినోత్సవం అంటే ఏంటి? ఈ మహిళలు ఎలా ఉండాలి, ఎలా ఉండబోతున్నారని ఇక్కడ ఉన్న కొంతమంది మహిళలను అడిగి తెలుసుకుందాం. వాళ్ళ ప్రాధాన్యత ఏంటి, ఈ తరం జనరేషన్ వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీ పేరు? మేరీ అండి. ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం కాకుండా రోజు మహిళ ఎలా ఉండాలి, పురుషులతో పాటు మహిళలు ఉంటున్నారా, ప్రజెంట్ ఉన్న సమాజానికి కావచ్చు, చిన్నప్పటి నుంచి మీరు చూసిన వ్యవస్థను కానీ ఎలా చూస్తారు? నేను చిన్నప్పుడు అంటే 9th నాకు మ్యారేజ్ అయిపోయింది, చైల్డ్ మ్యారేజ్. తర్వాత నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. వాళ్ళు నాలాగే స్టడీ ఆపకుండా ఉండడానికి ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేసిన. వాళ్ళు సెటిల్ అయ్యారు, పిల్లలు 2, చిన్నోడు చదువుకుంటుండు. దానికోసము చాలా ఓపిక. ఆ 9th నాకు అవసరం వచ్చింది. ఎక్కువ మహిళలు చదువులనే ముందుండాలి, చదువుకోవాలి ఫస్ట్. ఆ చదువు అన్నిటినీ నేర్పిస్తుంది, సహనం, ఓర్పు. ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించాలంటే పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒక తల్లిగా, ఇప్పుడున్న పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, మీరు ఒక మహిళలుగా, తల్లిగా ఏం చెప్తారు? ఇంటి నుంచే అలవాటు చేయాలి పిల్లలకి. ఫస్ట్ మంచి చెడు అనేది పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండడం అలవాటు చేసుకుంటే ఇవన్నిటికీ అవకాశం ఉండదని నేను అనుకుంటున్నా. నేనైతే అలానే అనుకుంటున్నా. ఇంటి నుంచే మొదలవ్వాలి. ఏదైనా మంచి మాటలు, మంచి ఫ్రెండ్లీ నేచర్ అలవాటు చేసుకోవాలి. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండడానికి 100% ప్రయత్నించాలి. మన సంతోషాలు, మన సుఖాలు కొన్నింటిని వదిలేసి వాళ్ళ కోసం అంకితం చేయాలి. మీ పేరమ్మా? జయ జయమ్మ, చెప్పండి. మీరు చిన్నప్పటి నుంచి అన్నీ చూసుంటారు కదా, అప్పటికి ఇప్పటికి మహిళల్లో ఏం మార్పు వచ్చింది, ఏమైనా డెవలప్మెంట్స్ వచ్చాయా? మీ కాలంలో ఎప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? మా కాలంలో అయితే ఏం లేదు. నేను 6 చదువుకున్నా. చిన్నప్పుడే 10 ఏళ్ళ మ్యారేజ్ అయింది. 10 సంవత్సరాలు పెళ్ళయిందా? 13 ఏళ్ళకి బాబు పుట్టిండు. 17 ఏళ్ళకి 3 ఏళ్ళు. నాకు అప్పుడు తెలివితేటలేవు. ఇక ఈ లోకజ్ఞానం బట్టి ఇప్పుడు కొంచెం తెలివి వచ్చి మంచిగా ఉంటున్నా. పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, మనవన్లు మనవరాళ్ళు అందరితోటి హ్యాపీగా ఉంటా. నర్మదా, ఏంటి ఏమన్నా జాబ్ చేస్తారా, స్టూడెంటా? జాబ్ చేస్తున్నానండి నేను. జాబ్ చేస్తున్నారు. జాబ్లో ఆటోమేటిక్గా ఎక్కువ, ఏ ఆఫీస్లో అయినా ఎక్కువ జెంట్స్ ఉంటారు. మీకు కంఫర్ట్గా ఉంటుందా? మా ఆఫీస్లో అయితే ఈక్వల్ అండి. ఆఫీస్లో జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరూ ఈక్వల్గానే ఉన్నారు. ఎక్కడ అంటే భేదాలు ఏమీ లేవు. అంటే లేడీస్ తక్కువ, జెంట్స్ తక్కువ అనేది ఏమీ లేదు. అందరు బాగానే ఉన్నారు. జాబ్ చేసే వాళ్ళకి టైమింగ్స్ ప్రాబ్లం ఉంటుంది, షిఫ్ట్ ప్రాబ్లం ఉంటుంది. మీకు అనిపిస్తుందా, అరే ఈ టైంకి డ్యూటీ వేస్తే బాగుండు, వాళ్ళకి ఒకలా ఉంటుంది, అంటే మనకి అనిపిస్తుంది అమ్మాయిగా నాకు ఈ డ్యూటీకి వెళ్తే బాగుండు. అలాంటి సందర్భాలు ఏమైనా ఫేస్ చేశారా? కొన్ని టైంలో అనిపిస్తుంది. బట్ కాకపోతే మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి, అంతే. సరే, మీ యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలంటే ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఆడపిల్ల అంటే పులిలాగా ముందుకెళ్ళాలి. ఏదైనా ధైర్యంగా సాధించేటట్లు ఉండాలి. ఒక మహిళగా ఇప్పుడున్న మహిళలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీకు అనిపిస్తుంది కదా, నేను ఇలా ఉన్నాను, ఇప్పుడున్న మహిళ ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని మీకు అనిపించిన సందర్భం? ఇలా ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే రోజులు బాగలేవు కదా, ఏదైనా ఒంటరిగా పోయి ధైర్యం ఉండాలి ప్రతి వాళ్ళకి. ప్రతిదీ సపోర్ట్గా ఉండొద్దు, ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఏదైనా పిల్లలైనా మనమైనా ఎవరమైనా ధైర్యం అనేది ఉంటే ఎంత దూరమైనా పోగలుగుతాం. అట్లా. పేరు? నా పేరు సుష్మిత మేడం. సుష్మిత గారు, మీరు ఏం చేస్తారు? హెయిర్ డ్రెస్సర్. ఓకే, హెయిర్ డ్రెస్సర్ అంటే ఆటోమేటిక్గా పెద్ద పెద్ద ఫంక్షన్లు చూస్తుంటారు. మీరు ఫేస్ చేసినవి, మీరు మహిళగా ఎలాంటి, మీకు చాలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అవి ఒకసారి చెప్పండి.
ఆల్మోస్ట్ మహిళ అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. యాజ్ ఎ ఫాదర్ కానీ మదర్ ఇండిపెండెంట్గా బెస్ట్ ముందుకెళ్తే బెస్ట్ అని నా అభిప్రాయం. ఇప్పుడున్న అంటే ఇంతకుముందు అబ్బాయిలు అంత అది ఇది అన్నట్టు ఇది చేయకుండా దేంట్లో కూడా అబ్బాయిలతో ఈక్వల్గా ఏది కూడా నేను కూడా ప్రతిదీ సాధిస్తా అనే ఇంటెన్షన్ పట్టుదల ఇప్పుడున్న జనరేషన్కి అయితే నేను ఒకరి మీద ఈవెన్ హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా హస్బెండ్ చేస్తాడని కూడా నమ్మకం ఉండొద్దు. సో ఇండిపెండెంట్గా ప్రతిదీ కూడా మనం ఏదైనా చేసి చూపిస్తామని ఒక కాన్ఫిడెన్స్ మనలో ఉంటే ఎక్కడికైనా ఏ టైంలో అయినా ఎప్పుడైనా అది మనకు పాసిబుల్ అవుతుంది. ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి. మరి ఆ బీజం ఎక్కడి నుంచి మొదలవ్వాలి? అది మనం ఫేస్ చేసిన పరిస్థితులు, మనం అనుభవించిన సిచ్యువేషన్స్, ప్రతి పెయిన్ నుంచే మనం ఒకటి నేర్చుకుంటాం మేడం. ఆ పెయిన్ నుంచే వచ్చే ధైర్యం ఇది. అది ఇంకోసారి ఆ మిస్టేక్ జరగొద్దు అనుకొని మనం నేర్చుకుంటూనే ఉండాలి ప్రతి విషయం కూడా. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ముందుకెళ్ళడమే బెస్ట్. ఒకరి మీద డిపెండ్ అయితే లైఫ్ అనేది బ్యాక్లోనే ఉంటుంది కానీ ముందుకు వెళ్ళలేము. సో మనం ఇండిపెండెంట్గా ఎదగడమై మనం ఒకరికి ఆదర్శం కావాలనేది నా ఇండిపెండెన్స్. నా పేరు భాగ్యలక్ష్మి అండి. నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది. ఒక 14 ఇయర్స్లో మ్యారేజ్ అయింది. ఇంకా నేను ఎక్కువ మట్టుకు అది చదువుకోలేదు. ఒక 4th 5th వరకే చదువుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అనేది నాకు 4 పిల్లలు. చిన్న వయసులోనే ఇంకా తను కూడా విఆర్ఎస్ తీసేసుకుండు మా చిన్న పిల్లలు ఉండంగానే. ఇంకా ఇది అనేది అంటే ఒక ప్రాపర్టీ కానీ ఇల్లు అనేది కానీ ఏది మా గురించి చెయ్యలేదు. ఇంకా ఇంతవరకు మా పిల్లల్ని పోషించుకుంటా సింగిల్గానే మళ్ళీ నేను కొన్ని రోజులు జాబ్ అయితే దొరకదు అబద్ధం ఆడి కూడా కొన్ని వాటిలలో రిసెప్షనిస్ట్గా జాయిన్ అయినా. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లో ఏదో ఒకటి చిన్న పేపర్ లాంటిది కూడా చదువుకుంటూ అనేది ఇంకా నేను ఆ చదువు అనేది ఇప్పుడు నాకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ అన్నీ వస్తుంది. నా టాలెంట్ని బట్టి అక్కడిక్కడ చాలా జాబులు చేశాను. ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ పరంగా నేను ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి మానేసి ఏం చేయాలనేది బయటికి వెళ్ళడానికి వీలు అవ్వట్లేదు. నాకు హెల్త్ ప్రాబ్లం గురించి ఒక చిన్న కొట్టన్న పెట్టుకుందాము అని అనుకున్నా. గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే కొంచెం లేడీస్కి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు చదువుకోని వాళ్ళు చాలామంది హస్బెండ్లతో కష్టపడుతుండ్రండి. అది బయటికి వెళ్ళి ఏ ఆడపిల్ల చెప్పుకోలేదు. మహిళలు కూడా ఉన్నారు ఏదన్నా ఉపాధి దొరికితే బాగుండు అనేది. ఎందుకంటే నేను అది చాలా అనుభవించిన వాటికి చదువుకొని వాళ్ళకు కూడా ఒక గవర్నమెంట్ అనేది మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళకు ఒక ఉపాధి కలిగించాలి. ఇట్లా మహిళలకే ఒక కంపెనీ లాగానో ఏదో చదువు రాని వాళ్ళకు ఒక ఉపాధి కల్పించి చదువు రాని వాళ్ళు కూడా టాలెంటెడ్గా ఉంటాడు. ఈవెన్ నన్నే తీసుకోండి, ఎవరికి తెలియదు నేను డిగ్రీ చదివినట్టే నేను జాయిన్ అయినా తప్పించి నేను చదువుకోలేను. ఎందుకంటే నాకు నేను ఇంట్లో ప్రతి చిన్న పేపర్ చదువుకున్న వాటికి నాకు కూడా వచ్చింది. అట్లా నాలాగా అందరు ఆలోచించే వాళ్ళు లేరు. కొంతమంది 10th వరకు చదువుకున్న వాళ్ళకు కూడా రైటింగ్ రాదు. నేను రైటింగ్ కూడా ఇంట్లో నేర్చుకొని పేర్లు నేర్చుకొని అట్లా నా రైటింగ్ టాలెంట్ బట్టి నా మాటల టాలెంట్ బట్టి నేను రిసెప్షనిస్ట్గా చాలా వాటిలలో చేసిన. సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేసిన ఒక 10 ఇయర్స్ చాలా జాబులు చేసిన అండి. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మహిళలకు చదివాని వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించాలి. మహిళా దినోత్సవం జరుపుకోవడమే తప్పించి వాళ్ళకు వచ్చేది ఏమీ లేదు, ఏం చెయ్యట్లేదు. ఇక్కడ ఒక మహిళ ఉన్నారు, ఆమెను అడిగి అసలు గృహిణిగా ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తే ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? నా పేరు మల్లిక మేడం. మల్లిక, మీరు గృహిణి అమ్మా? గృహిణి మేడం. చదువుకున్నా నాకు ఎలాంటి ఉపాధి లేదు మేడం. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇంట్లో పని చేసుకుంటూ బయట పని చేసుకుంటున్నాం మేడం. మాకు ఏదైనా చేయాలి మేడం. ఆడపిల్లలు ఎక్కువ చదువుకొని కూడా వాళ్ళకి లైఫ్ ఇది లేదు. సో మహిళకి మంచి ఉపాధి కలిగించాలి. అన్ని పనులు చేసినా మహిళలు ఇంట్లోనే ఉండిపోతారు. వాళ్ళకి ఏదైనా లైఫ్ సెక్యూర్ చేయాలి మేడం. ఆడపిల్లలు అందరిలో ఫస్ట్ మగవాళ్ళతో సమానంగా ఉండాలి మేడం. మీ చిన్నప్పటికి ఇప్పటికి మహిళల్లో ఏమన్నా అంటే డిఫరెన్సెస్ చూసారా? చాలా చూసాను మేడం. ముందు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు మహిళలు మొగలతో పాటు ఈక్వల్గా చేస్తున్నారు మేడం. కాకపోతే ఇంకా జర బాగుపడాలి మేడం. మీ పేరమ్మా? భాగ్య. జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? 15 సంవత్సరాలు అవుతుంది మేడం.
15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మంచిగానే ఉంది, మంచిగానే చేస్తున్నాం, మంచిగానే ఉంటున్నాం. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక బిడ్డ. ఎట్లా మీకు ఒక మహిళగా మీరు సమాజంలో ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ పాపను ఎలా పెంచాలనుకుంటున్నారు? చదువుకుంటుంది మేడం, కాలేజ్ చేస్తుంది, పాప బాబు ఇద్దరు మంచిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నాం. బయట ఉన్నప్పుడు ఏమన్నా అరే నేను మహిళను ఇట్లా చూస్తున్నారు అట్లా ఏమన్నా అనిపించిన రోజులు ఉన్నాయా? ఏం లేవు మేడం, మేము ఇప్పటి వరకు అయితే పొద్దుగాల మబ్బులు వచ్చినా గట్ట మంచిగానే సేఫ్టీగా వస్తున్నాం, సేఫ్టీగా పోతున్నాం. మాకు అలాంటివి ఏం లేదు మేడం. కాకపోతే ఇండ్లు రెంట్లు కట్టుకుంటా బతుకుతున్నాం అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు మేడం. ఒక మహిళగా మీ పాపని ఎలా చూడాలనుకుంటున్నారు? జాబ్ చేయాలనుకుంటున్నాం మేడం, ఏదన్నా ఒకటి గవర్నమెంట్ జాబ్ కావాలని మాకు అంతే చాలు మేడం, ఇంకేం వద్దు. మా బతుకులు అంటే ఇట్లా అయిపోయినాయి. పిల్లలన్నా మంచిగా ఉండాలి, పిల్లలకన్నా జాబ్ రావాలి, వాళ్ళని చదివిస్తున్నాము, వాళ్ళకి జాబ్ రావాలనుకుంటున్నాం మేడం. మీ కష్టం మీ పిల్లలకు వద్దంటారు? మా కష్టం మా పిల్లలకు వద్దు, మంచిగా ఉండాలి, జాబులు చేసుకొని ఉండాలనుకుంటున్నాం మేడం అంతే. ఒక 10 మందికి గ్రూప్ లీడర్గా ఉన్నారు, ఒక ఆటోమేటిక్గా లీడర్షిప్ నాయకత్వం వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఉన్న మీతో ఉన్న వీళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఇలా ఉండాలి మేము, అందరం మంచిగా ఉండాలి, మంచిగా డ్యూటీ చేసుకోవాలి, లొల్లీలు వద్దు, కొట్లాట్లు వద్దు, మంచిగా వచ్చి మంచిగా పోవాలనుకుంటాం మేడం. అంతే, ఏ లొల్లీలు ఉండవు, ఏమి ఉండవు, అందరం మంచిగా కలిసిమెలిసి ఉంటాం. మంచిగా ఒక కుటుంబంలాగానే కలిసిమెలిసి ఉంటే డ్యూటీలు చేసుకొని పోతాం మేడం. తల్లి నుంచి అమ్మమ్మగా ఈ జనరేషన్ అన్నీ చూస్తుంటుండే ఆవిడ ఈ సమాజంలో ఉన్న మహిళకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అన్నీ చూస్తుంటారా? ఒకసారి నా ఆవిడని అడిగి తెలుసుకుందాం. మీ పేరమ్మా? అమ్మ రాములమ్మ, జయ రాములమ్మ. రాములమ్మ. అమ్మ చెప్పు, మీదేవురు? మాది అక్కడ మహబూబ్ నగర్. అప్పటికి ఇప్పటికీ ఆడవాళ్ళలో మార్పు ఏంటి? నువ్వేం చూసినావు నీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగింది చెప్పు. నేను 30 ఏండ్ల సుంది నేను కష్టం చేస్తున్నామమ్మ. మేము ఆనాడు సుంది ఈనాడు సుంది మంచిగానే చేస్తున్నాము. అందరు నా అక్క చెల్లెల్లాగా, నా పిల్లల్లాగా, అన్న తమ్ముల్లాగా అందరికీ మంచిగా చూసుకుంటాను. నేను పెద్దదాన్ని ఇలా అందరి దాంట్లో మంచిగానే చూసుకుంటున్నాము. ఏదైనా పని తప్పు ఉంటే కూడా నేను వాళ్ళకు చేసుకోర్రి, మంచిగా చూసుకోర్రి అని చేస్తూనే ఉంటామమ్మ. కానీ మేము మాత్రం ఇగో కష్టపడుతున్నాం, కానీ మాకు కష్టం ఇది సరిపోతలేదమ్మ. జీతము ఇల్లు కిరాయి కట్టుకోవాలి, కరెంటు బిల్లు పెంచిండ్రు, కరెంటు బిల్లు కట్టుకోవాలి. పిల్లలని రూపాయి జమ చేసి చదివించినమ్మ నేను. ఒక్కొక్క రూపాయి, మా భర్త చనిపోయి 20 ఏండ్లు అవుతుంది, రూపాయి జమ చేసి చదివించిన పౌరులకు. వాళ్ళకి గవర్నమెంట్ జాబులు లేవు, ఏం లేవు, కార్లు నడిపిస్తారు, బతుకుతున్నాం గంతే. ఇక గింతే, ఇక పిల్లలకు లెక్క చూసుకుంటున్నాం, గింతే బతుకు ఉన్నదమ్మా. అసలు సమాజంలో పురుషుల్లాగే ఆడవాళ్ళు కూడా ఈ జాబులు చేయాలి, ఈ ఉద్యోగాలు చేయాలి, బిజినెస్ చేయాలి అనుకున్నావా? అనుకున్నామ్మా. ఇవల్ల అందరం మనము ఒక్కలాగా ఒక లెవెల్గా బతకాలి. మనము అందరు ఎట్లా బతుకుతుండ్రో అట్లా బతకాలి. మనము అంత బీదోళ్ళలాగా మరి ఘోరంగా అయిపోతున్నాం ఇప్పుడు. ఎందుకు మాకు ఇల్లు కిరాయి కట్టుకోక ఈ కరెంటు బిల్లు పెట్టి అవన్నీ చాలా కష్టంగా ఉన్నది ఇప్పుడైతే. కేసీఆర్ అన్న మంచిగా చేసిండు, రేవంత్ రెడ్డి వచ్చి మాకు పింఛన్ ఇస్తా అన్నాడు, జీతం పెంచుతా అన్నాడు, ఏది లేదు. ఇది మాత్రం ఉన్నదమ్మా మాది. నువ్వు 60 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఈ ఉద్యోగం చేస్తున్నావు, నీకేం అనిపించట్లే అమ్మా? 60 ఏళ్ళ లోపటనే ఉన్నా అమ్మా, 60 లోపటనే ఉన్నా. అనిపించలేదా అరే ఈ వయసు వచ్చింది మంచిగా ఇంటిగా రెస్ట్ తీసుకోవాలి, 5 పిల్లలు ఉన్నారు, ఎవరో ఒకరు ఆదరగా ఉంటారు అనిపించలే? ఎవరు చూస్తుర్రు ఇవాళ రేపు పోరలు ఎవరు చూస్తలేరు. ఎవరు పిల్లలకు వాళ్ళు తీసుకొని వాళ్ళే బతుకుతుర్రు, ఎవరు చూస్తలేరు. విన్నావా? నా బతుకు నేనే కష్టం చేసి బతుకుతున్నా. సరే, ఇప్పుడు నీకు 5 పిల్లలు ఎవరు చూడట్లేదమ్మా అంటున్నావు. ఇప్పుడున్న ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలి? మంచిగా బతకాలి, మంచిగా కష్టం చేయాలి, ఏదైనా కొట్లాడవద్దు, పంచాయతీ పెట్టుకోవద్దు, మంచిగా పని చేసుకోవాలి, మంచిగా బతకాలి, ఒక తల్లి పిల్లల్లాగా ఉండాలి, మనం కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటున్నాను నేను, అంతే. కాలం మారింది. ఒకప్పట్లాగా మహిళ ఇంటికే పరిమితం కాలేదు, అవకాశాలు పెరిగాయి. పురుషులకి సమానంగా మహిళలు కూడా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అది సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, న్యాయ, ప్రతి రంగంలో ఉమెన్ ముందంజలోనే ఉంటుంది. మేము ఆకాశంలో సగం, అందరిలో సగం, మేమేం తక్కువ కాదంటుంది ఈనాటి ఉమెన్. ఇప్పుడున్న తరానికి అందరికీ ఉమెన్స్ డే సందర్భంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు.